నమస్తే సార్, జై శ్రీరామ్. నేను మేడిమలపల్లి రాజ్ కుమార్ని. ఎటకేలకి ప్రయాగ్రాజ్ రావడం జరిగింది. ఇక్కడ చాలా డస్ట్ ఉంది సార్, చాలా డస్ట్, చాలా హెవీ క్రౌడ్ ఉంది. చూడవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము త్రివేణి సంగమం దగ్గరికి. సార్ చూడవచ్చు, ఆ బ్రిడ్జ్ మీద చూడండి, బ్రిడ్జ్ మీద చూడండి జనాలు. ఇక ముందు చూడండి, చూడండి. ఓకే సార్, ఫుల్ క్రౌడ్ ఉంది సార్. కొంచెం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించుకొని రండి సార్, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. వేల కోట్ల మంది సార్. చూడచ్చు సార్, బ్రిడ్జ్ మీద చూడండి జనాలు. ఇదిగో చూడొచ్చు సార్. సార్ ఇక్కడ మనం గిట్ట ఒక్క నిమిషం గిట్ట నెగ్లెన్సీ చేస్తే తప్పిపోవడం అయితే ఖాయము. వందల కోట్ల జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు సార్. ఏం అర్థమవుతలేదు, ఎటు పోతున్నావు ఏందో ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం త్రివేణి సంగమం దగ్గరకు పోతున్నాం. అది దాదాపు 5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి సార్. వెహికల్స్ నాట్ అలౌడ్. ఇక్కడ బండ్ల మీద అందరినీ తీసుకుపోతున్నారు. మనిషికి 500 రూపాయలు 1000 రూపాయలు ఆ బండ్ల మీద తీసుకుపోయి ఇసిపెట్టేస్తారు. ఆటోలు లేవు, ఏం లేవు, ఇటు ఏం నడవాయి సార్. చాలా రద్దీగా ఉన్న సార్, క్రౌడ్ చూసుకోవచ్చు. చూడొచ్చు సార్, ఒకసారి జనాలు చూడండి సార్. ఓకే సార్, ఇప్పటికే దాదాపు 5 కిలోమీటర్లు నడవడం జరిగింది సార్. నాకు తెలిసి ఇంకొక 2 కిలోమీటర్లు ఉన్నట్టుంది. త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం సార్. చాలా రష్ ఉంది, క్రౌడ్ ఉంది సార్ ఇక్కడ. ఇక్కడ పారాగ్లైడింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్, చూడవచ్చు. పారాగ్లైడింగ్ అంటారు దాన్ని. ఇగో సార్, ఇట్లనే మోనాలిసా కూడా ఇక త్రివేణి సంగమంలో అట్లనే కూర్చొని, ఇదే సార్ ఇక్కడనే త్రివేణి సంగమం దగ్గరనే ఆ మోనాలిసా ఇట్లనే పేర్లు అమ్ముకొని కూర్చుంటే ఇలా పెద్ద యాక్టర్ అయింది. అంటే ఎప్పుడు ఎవరికి ఏం టైం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలియదు. సో ఎవరిని తక్కువ అంచనా చూడకండి సార్, ఓకేనా? నాకు తెలిసింది చెప్పినా సార్. మా ఫ్రెండ్ అనూజ్ దేశపాండే నా కోసం హైదరాబాద్ నుంచి అలా రావడం జరిగింది. ఇద్దరం కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేసి పారాగ్లైడింగ్ చేసి ఇప్పుడు రిటర్న్ కాశీ వెళ్తాం సార్. ఎట్లా అనిపిస్తుంది? ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ ట్రిప్, సూపర్ ట్రిప్. ఓకే ఓకే, చూడొచ్చు సార్ ఇక పారాగ్లైడింగ్. చూడొచ్చు సార్, ఎట్టకేలకు మనకు త్రివేణి సంగమం దగ్గరికి రావడం జరిగింది. ఇంకొంచెం ముందుకు పోతే వస్తుంది సార్. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, ఉత్తరప్రదేశ్ది ప్రయాగ్రాజ్ బ్రిడ్జ్. ఓకే సార్, ఎట్టకేలకి బోట్ తీసుకోవడం జరిగింది సార్. ఒక్కోళ్ళకి 1000 రూపాయలు తీసుకున్నారు సార్ బోటు. 10 మందికి 10,000 రూపాయలు సార్. ఒక బోట్లో 10 మంది వెళ్ళొచ్చు. చూడవచ్చు సార్, వాటర్ బాగాలేవు సార్, చూడొచ్చు. ఇక్కడ త్రివేణి సంగమంకి వెళ్తున్నాం సార్. ప్రజెంట్ ఇక్కడ యమునా రివర్ దగ్గర ఉన్నాం సార్. చూడొచ్చు, వాటర్ బాగాలేవు సార్ ఇక్కడ. అందు గురించి మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం సార్. అక్కడికి వెళ్ళి స్నానం చేసి మీకు చూపిస్తా సార్. ప్రజెంట్ ఇప్పుడు మనం బోట్లో వెళ్తున్నాం సార్. చూడొచ్చు, సార్ లైఫ్ జాకెట్స్ కూడా వేసుకున్నాము. ప్రజెంట్ రెడీ ఉన్నాం సార్ వెళ్ళడానికి.
త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను. ఓకే సార్, ఇప్పుడు మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాము. చూడొచ్చు, ఇది బోట్ సార్. ప్రజెంట్ మనం బోట్లో ట్రావెలింగ్ చేస్తున్నాము. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ త్రివేణి సంగమంకి వెళ్తున్నాం సార్. ఎట్టకేలకి వచ్చాము. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. త్రివేణి సంగమం, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. కాదు, కథలు I know. Start. Oh, mira. Mana ada? Ini ada apa tu? Di pasti jalan deh. Ini ada nama. Pasti kena perlu. హర హర మహాదేవ్, శంభో శంకర. ఫైనల్లీ త్రివేణి సంగమం దగ్గర మనం స్నానం చేయడం జరిగింది సార్. చూడొచ్చు సార్, హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ. కోట్ల జనాభా వచ్చింది సార్, ఇవాళ కోట్ల జనాలు వచ్చారు. చూడొచ్చు, ఇది ప్రాపర్ త్రివేణి సంగమం సార్. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే సార్. ఇక్కడనే త్రివేణి సంగమం. ఇక్కడికి మనం బోర్డు తీసుకొని రావడం జరిగింది సార్. బోర్డుకు 10,000 రూపాయలు తీసుకున్నాడు సార్. డబ్బులు పోతావాయి కానీ మళ్ళీ మనం రాము కాబట్టి రావడం జరిగింది. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. హర్ హర్ మహాదేవ్. ఇదే సార్ ప్రాపర్ త్రివేణి సంగమం. ఇక్కడే సార్ ఒరిజినల్గా త్రివేణి సంగమం. 3 నదులు కలిసేది సార్. ఎన్ని జన్మల పుణ్యమో, ఎన్ని జన్మల భాగ్యమో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మనం త్రివేణి సంగమంలో స్నానం చేయడం జరిగింది సార్. వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటాయి సార్ ఇక్కడ. हर हर महादेव, हर हर महादेव. చూడు అమ్మ నాన్న. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. త్రివేణి సంగమం సార్. ప్రజెంట్ మనం త్రివేణి సంగమంలో ఉన్నాం. చూడొచ్చు,
చూడొచ్చు సార్ మనం త్రివేణి సంగమం దగ్గర ఇక్కడ లక్షల కోట్ల మంది వస్తున్నారు సార్. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మనకి ఈ కుంభమేళ దర్శనం జరిగింది సార్. అంతా ఆ శివుని దయ, శివుని లీల. నేను కూడా అనుకోలేదు సార్ వస్తా అని, ఏదో అనుకోకుండా రావడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది సార్. మళ్ళా 144 సంవత్సరాలకి మళ్ళీ వస్తుందట. ఇక అప్పటి వరకు మనం బతుకుంటాం, అది లేదో మనకే తెలియదు. కానీ చూడొచ్చు ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. చూడండి సార్, పక్షులు చుట్టూ మన చుట్టే తిరుగుతాయి ఇక్కడ. చూడొచ్చు త్రివేణి సంగమం. హర్ హర్ మహాదేవ్. अनुज हर हर महादेव. మీ మమ్మీ వాళ్ళకి తీసుకుపోవి వాటర్.